పెన్షన్స్ అందులో జరిగినటువంటి కొన్ని రీవెరిఫికేషన్ గత కొన్ని నెల నుంచి జరుగుతూ ఉంది. దీంట్లో 1వ తేదీ సెప్టెంబర్ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంది. చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అలాగే ఇందులో రీవెరిఫై మనము డిసేబుల్డ్ పెన్షన్స్ మరియు హెల్త్ పెన్షన్స్, డిసేబుల్డ్ అంటే 6,000 రూపాయలు, హెల్త్ పెన్షన్స్ అంటే 15,000 వచ్చే పెన్షన్స్, 47,673 పెన్షన్స్ని జిల్లాలో రీవెరిఫై చేయడం జరిగింది. వీళ్ళ గురించి విస్తృతమైన క్లారిటీ ఇద్దామని ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని కోరుకున్నాను. మీరందరూ వచ్చిన దానికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లాలో 2,80,471 పెన్షన్స్ ఉన్నాయి. 123.86 కోట్ల రూపాయల విలువ ప్రతి నెల మేము పంపిస్తూ ఉన్నాం. ఇందులో ఈ 47,673 పెన్షన్స్ని మనము రీవెరిఫై చేయాలని, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఫలానా వాళ్ళు ఎలిజిబుల్ కారు, వాళ్ళు వేరే బండి తోలుతూ ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా 15,000 ఎలా వస్తుంది అని చాలా రోజు నుంచి వస్తున్న దానికి, కంప్లైంట్స్ వచ్చిన దానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని దిశానిర్దేశాలు ఇస్తూ ఈ రీవెరిఫికేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో 38,410 మందికి వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. 9,263 మందికి ఇంకా రీవెరిఫికేషన్ జరగాలి. ఈ జరిగిన దాంట్లో మనము 9,601 మందికి ఇన్ఎలిజిబుల్, వాళ్ళ ఒక డిసెబిలిటీ అనేది ఏముంది 40% కింద తక్కువ ఉంది అని తేల్చడం జరిగింది. దీన్ని ఒక మెడికల్ బోర్డ్ వారు చేశారు. ఇందులో డాక్టర్స్ వాళ్ళ కాన్స్టిట్యున్సీ కాకుండా వేరే కాన్స్టిట్యున్సీ, మళ్ళా వేరే జిల్లా నుంచి కూడా వీళ్ళని తీసుకురావడం, ఈ మెడికల్ బోర్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 26,495 నేరుగా వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది సరిగానే ఉంది అని బోర్డు తేల్చడం జరిగింది. అయితే కొంతమంది బహుశా వాళ్ళు ఒక కేటగిరీ నుంచి ఇంకొక కేటగిరీకి అవుతారు అని ఎక్స్పర్ట్ ఒపీనియన్ రావడం వలన 2,314 మందిని కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఇది డిసేబుల్డ్లో ఎంత, హెల్త్లో ఎంత, డీటెయిల్ నంబర్స్ మీకు మేము ఇవ్వడం జరిగింది. ఈ 9,601 మందికి మీరు ఇన్ఎలిజిబుల్ అని మున్సిపల్ కమిషనర్స్, ఎంపీడీఓస్ వాళ్ళకి నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ ఇచ్చిన దాంట్లో 5,241 మంది అపీల్ చేశారు. సో అదే మళ్ళా ఒక 2 కేటగిరీ వారు మన దృష్టికి తీసుకురావడం వలన వాళ్ళని కూడా స్ట్రైట్ అవే కన్వర్ట్ చేయడం, అంటే కంటిన్యూ చేయడం జరిగింది. ఎవరు? పిల్లలు, 18 సంవత్సరాల నిండని పిల్లలు, మెంటల్ రిటార్డేషన్ ఆర్ అలాంటి మెంటల్ ఇల్నెస్ ఉన్నటువంటి వాళ్ళకి 35 మంది. అలాగే టెంపరీ సర్టిఫికేట్ ఉంది, 40% కింద ఎక్కువ డిసెబిలిటీ ఉంది, 2,123. సో వీళ్ళ ఇద్దరిని కూడా కంటిన్యూ చేయడం జరిగింది. అలాగే 5,241 మంది ఎవరు? మీరు నా పర్సంటేజ్ని తగ్గించారు, అయితే నేను నమ్ముతాను ఇది కరెక్ట్ కాదు, నాకు ఇంకొకసారి నాకు అప్పీల్ అవ్వాలని నోటీస్ ఇచ్చిన దానికి వారు మళ్ళా ఎంపీడీఓ కానీ మున్సిపల్ కమిషనర్కి అప్పీల్ ఇచ్చిన వాళ్ళు 5,241. అలా చూసుకుంటే 7,399 మందికి సెప్టెంబర్ 1 వాళ్ళు ఇనెలిజిబుల్ అయ్యారు. నోటీస్ ఇచ్చిన వారు అపీల్ చేశారు, లేదా లెస్ దెన్ 18 years ఎంఆర్ఎంఐ ఉన్నారు, లేదా టెంపరీ విత్ మోర్ దెన్ 40% అనే కారణానికి ఈ 7,399 మందిని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. అయితే 2,202 మంది అపీల్ చేయలేదు. వాళ్ళకి మనం నోటీస్ ఇచ్చాము, వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అయ్యారు, వాళ్ళు అపీల్ చేయలేదు. అపీల్ చేయని వారికి సెప్టెంబర్ 1వ తేదీ పెన్షన్ ఇవ్వబడదు. సో మీరందరికీ కూడా ఇది తెలియచేయడం జరుగుతుంది అంటే, వీళ్ళు అప్పీల్ చేసిన ఎడల రేపో
అంటే 30 ఆగస్టు సాయంత్రం 5 లోపు ఎంపీడీఓ కార్యాలయం లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అప్పీల్ చేస్తే వాళ్ళు కూడా మనము అప్పీల్ కేటగిరీలో తీసుకొని సెప్టెంబర్ 1కి పెన్షన్ని కంటిన్యూ చేస్తాం. ఒకసారి అప్పీల్ చేసినప్పుడు ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మెడికల్ బోర్డ్ని తయారు చేసే డిఎంఎండ్హెచ్ఓ, డిసిహెచ్ఎస్ అండ్ సూపరింటెండెంట్ టీజీహెచ్కి 1 నెల సమయం ఇవ్వడం జరిగింది. ఈ 1 నెలలో ఆ మెడికల్ బోర్డ్ మళ్ళా క్షుణ్ణంగా డీటెయిల్డ్గా ఆ అప్పీల్ని ఇవాల్యుయేట్ చేస్తారు. తర్వాత చివరి డిసిషన్ ఒకటి చెప్తారు. ఇది మీ అందరికీ నేను తెలియచేద్దామని అనుకున్నాను. అదే చూసుకుంటే ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి మెంటల్ రిటార్డెడ్ మరియు మెంటల్ ఇల్నెస్ చాలామంది కలెక్టరేట్కి కూడా వచ్చి అడగడం జరిగింది. పిల్లలు ఉన్నారు సార్, ఎంఆర్ఎంఐ ఉన్నారు, అది రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళని కంటిన్యూ చేయడం జరుగుతుంది. అలాగే టెంపరరీ సర్టిఫికేట్ ఉంది, అయితే చాలా ఎక్కువ డిసెబిలిటీ ఉంది, వాళ్ళు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. అయితే ఎవరు అప్పీల్ చేయలేదు వాళ్ళకి మనము సెప్టెంబర్ 1 నాటికి ఇవ్వలేము. ఇప్పుడు 2,80,471 పెన్షనర్స్ని చూసుకుంటే అందులో 2,202 మంది మాత్రమే ఇన్ఎలిజిబుల్ అండ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్స్ ఆన్ సెప్టెంబర్ 1. ఇది చూస్తే చాలా చిన్న సంఖ్య, బహుశా 1% ఉండవచ్చు. సో ఇది మనకు మండల్ వారీగా, కేటగిరీ వారీగా డేటాబేస్ కూడా మనకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. వీళ్ళకి కూడా మన కంట్రోల్ రూమ్ నుంచి, అలాగే మన తహసీల్దార్ ఎంపీడీఓ ఆఫీసు, తర్వాత కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళని సంప్రదించి వాళ్ళకి అవగాహన కలిగించడం జరుగుతోంది. ఈ ఇన్ఫర్మేషన్ని మీ అందరు కూడా చెప్పి మీరందరూ కూడా సరైన ఇన్ఫర్మేషన్ని అందరికీ తెలియజేస్తారని నేను నమ్ముతూ, మన డిఆర్డిఓ ఆఫీస్లో మీరు సంప్రదించవచ్చు, జిల్లా కలెక్టరేట్కి రావచ్చు, మీకు కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇస్తాము. అలాగే ఎంపీడీఓ ఆఫీస్, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కూడా మీ సేవలో మేము ఉంటాం.